మహా రుచికి స్వాగతం. ఈరోజు మహా రుచి ఛానల్లో పచ్చి చింతకాయ దొండకాయతో రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా పల్లీలు, పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లో వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న ఇదే ఆయిల్లో దొండకాయ ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలి. ముందుగా రోట్లో ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. పల్లీలు, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇందులోనే పచ్చి చింతకాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకోవాలి. వీటిని కచ్చా పచ్చగా ఒకసారి దంచుకోవాలి. చింతకాయలు, పల్లీలు కొద్దిగా దంచుకున్న తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, కొద్దిగా పసుపు, వెల్లుల్లిపాయ వేసి మెత్తగా దంచుకోవాలి. పచ్చడి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి వేసుకోవాలి.
తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నూరుకున్న పచ్చడి వేసుకోవాలి. రుచికరమైన పచ్చి చింతకాయతో దొండకాయ రోటి పచ్చడి రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహా రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.